హలో మూవీ మేట్స్ ఓటీటీని చెక్ చేస్తున్న టాప్ 10 లిస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 105 మినిట్స్. ఈ చిత్రవద నేను భరించలేదు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్న. 2024 లోనే సారీ ఈ ఇయర్ లో కాదు, ఈ డెకేడ్ లోనే కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఈ మూవీకి ఇవ్వచ్చు. ఉత్తమ విరోచన అవార్డు, ఉత్తమ చండాల అవార్డు, ఉత్తమ దరిద్ర అవార్డు, ఇలాంటివి. ఓకే బ్రో, ఇంతకీ టాప్ 10 లిస్ట్ లో ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటారా? 105 మినిట్స్ అనే కిరాక్ టైటిల్ ఉంది, ఒకసారి ట్రై చేద్దామని చూస్తారేమో అని. మూవీకి ముందు ముఖేష్ యాడ్లా, ఈ వీడియోకి ముందు ఈ మూవీ యాడ్ అన్నమాట. సో ఫైనల్ గా వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీ ప్రాణాంతకం, మీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఇదేనా బ్రెయిన్ క్యాన్సర్ కి కారణం, హృదయ రోగం, కండ్ల రోగం అని బాధపడకండి. నేడే ఇలాంటి చెత్త సినిమాలు చూడడం మానేయండి. మంచి మూవీ సహాయం కోసం వెంటనే 011222900101కి ఇలాంటి వాటికి దేనికి కాల్ చేయకుండా మూవీ మ్యాట్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి చాలు. మంచి మంచి మూవీ సజెషన్స్ తో మీరు రన్అట్ అవ్వకుండా నేను చూసుకుంటా కదా. లిస్ట్ లో నంబర్ 1 ఇన్స్పెక్టర్ రిషి, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇదొక సూపర్ న్యాచురల్ హర్రర్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ స్టార్ట్ అయిన 5 మినిట్స్ లోనే ఒక జాతరలో ఒక పూజ కంప్లీట్ అవ్వగానే ఆ గ్రామం ప్రజలందరూ ఒకటి చేస్తారు. అది చూడగానే అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇదేం సీన్ రా బాబు, ఇంత వెరైటీగా ఉంది అని సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం లేవం. మిడిల్ పోర్షన్స్ లో థ్రిల్ తగ్గి కొద్దిగా డ్రామా ఎక్కువగా లాగిన ఫీలింగ్ వస్తుంది. స్టోరీ సింపుల్ గా ఉన్నా గానీ దాన్ని నడిపించిన స్క్రీన్ ప్లే, ఆ బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ తో సిరీస్ అదిరిపోయింది పో. ఎండింగ్ వరకు ఉత్కంఠని చాలా బాగా మెయింటైన్ చేశారు. క్లైమాక్స్ లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా సీజన్ 2 కోసం వెయిట్ చేసేలా చేశారు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, బోల్డ్ సీన్స్, బోల్డ్ లాంగ్వేజ్ ఏం లేదు, కానీ హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అది మీ ఇష్టం. అన్ని జోనర్స్ మిక్స్ చేసిన సిరీస్ ఇది. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 40 మినిట్స్ అలా ఉంటుంది. మర్డర్ చేసేది అడవి దేవతనా, అడవి దయ్యమా, లేకపోతే మనుషులా, లేకపోతే ఊరి ప్రజలు అందరూ నమ్మే వనరచ్చియా? ఇది తెలియాలంటే ప్రైమ్ ఓటీటీలో ఉన్న ఈ సిరీస్ ని వెంటనే చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 2 ట్రూ లవర్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ టైటిల్ ట్రూ లవర్, కానీ ఓటీటీలో ట్రూ ఎందుకు పీకేశారో నాకైతే తెలియదు. మ్యాడ్ మూవీ హీరోయిన్ గౌరీప్రియ, గుడ్ నైట్ హీరో మణికందన్ ఈ మూవీలో నటించలేదు బ్రో, జీవించేశారు. లవ్ లో ఉండే అపార్థాలు, అనుమానాలు, గొడవలు, విడిపోవడం, ఏడుపులు, ఈ టాపిక్స్ తోనే అల్లిన స్టోరీ ఇది. నాకు తెలిసి ఈ స్టోరీ ఫిక్షనల్ అయితే కాదు, పక్కగా స్టోరీ ఎవరు రాశారో గానీ వాళ్ళ జీవితంలో జరిగిన స్టోరీనే, లేకపోతే అంత డెప్త్ గా ఇలాంటి మూవీస్ రాయలేరు. లవర్స్ కి, యూత్ కి, మెయిన్ గా బ్రేకప్ సిచ్యువేషన్స్ అయిన వాళ్ళకైతే ఈ మూవీ పిచ్చిగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్లింగ్ లవ్ స్టోరీని మనం చూస్తాం. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం చూడొచ్చు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీని హాట్స్టార్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 మస్తు షేడ్స్ ఉన్నాయిరా. తెలుగు కమెడియన్ అభినవ్ హీరోగా నటించిన ఫస్ట్ ఫిలిం ఇది. కమెడియన్ గానే కాదు, సీరియస్ క్యారెక్టర్ లో కూడా తన టాలెంట్ ఏంటో చూపించుకున్నాడు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని నమ్మి ప్రయత్నిస్తే విక్టరీ మనదే. కానీ మనకంత సీన్ యాడుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మనకు టాలెంట్ లేదు బ్రో అని కొందరు అసమర్థులుగా మిగిలిపోతారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని తీసిన మూవీనే ఇది. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఒక ఫ్లోలో అలా వెళ్తుంది, కానీ లాస్ట్ 20 మినిట్స్ వల్ల ఒక మంచి మూవీ చూసామని ప్రతి ఒక్కరం సాటిస్ఫై అవుతాం. థియేటర్స్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం పక్కాగా చూడాల్సిన మూవీ ఇది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 ది వాకింగ్ డెడ్ ది వన్స్ హూ లివ్ 2024. అబ్బాబాబా ఏం సిరీస్ మావా, ఇది అదిరిపోయింది పో. ఇదొక జాంబీ సిరీస్, ప్రైమ్ AMC ప్లస్ లో అవైలబుల్ గా ఉంది, కానీ ఇండియాలో స్ట్రీమింగ్ అవడం లేదు. మరి ఎలా చూడాలి బ్రో అంటే, నేనైతే క్యాస్టల్ అనే యాప్ లో చూసా, అన్అఫిషియల్ యాప్. ప్రీవియస్ గా కొన్ని అన్అఫిషియల్ యాప్స్ గురించి ఈ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను, చూసేయండి. ఇది తెలుగులో లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్. నేను ఎప్పుడు చెప్పినట్టే లాంగ్వేజ్ అనే కంచెని దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. ఓకే, ది వాకింగ్ డెడ్ ఫ్రాంచైజ్లు ఎన్ని వచ్చినా ప్రతి దానికి ఇప్పటికీ రేటింగ్స్ అయితే తగ్గట్లేదు. అంటే ఏదో జాంబీస్ ని చూపించడం, చంపడం, ఇదే పెడితే బోర్ కొడుతుంది కదా. కానీ ప్రతి సిరీస్ లో ఒక డ్రామాని మెయింటైన్ చేస్తున్నారు, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో, మెయిన్ గా ఆ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో, ఆ గెటప్స్ తో, ఆ లొకేషన్స్ తో
మామూలుగా తీయట్లేదు. ఈ సిరీస్ అయితే అద్భుతంగా ఉంటది. తన పార్ట్నర్ ని కలవడానికి ఈ సిరీస్ లో రిక్ చేసే ప్రయత్నాలు, మరి రిక్ అతన్ని కలిసిందా లేదా, తర్వాత అతని బిహేవియర్ ఎందుకు శత్రువులతో ఉండడానికి ప్రయత్నిస్తాడు, ఈ సిరీస్ చూశాక ఈ రిక్ కి గ్యారంటీగా మీరు ఫ్యాన్స్ అయిపోతారు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, టూ మెనీ లిప్ లాక్స్ ఉంటాయి, సో చూడకూడదు. ఈ లేటెస్ట్ అదిరిపోయే థ్రిల్లర్ సిరీస్ ని అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 సుందరం మాస్టర్ తెలుగు. ఈ మూవీ చూసేటప్పుడు పాపం తెలుగు తక్కువ ఊరు ప్రజలు అని అనుకున్నా, కానీ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ ఊరి ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, చూసే మనం తెలివి తక్కువ వాళ్ళం. మనకు బ్రతకడం రాదు, వాళ్ళలాగా బ్రతకాలి అనేది పక్కాగా మనం నేర్చుకుంటాం. వాట్ ఏ గ్రేట్ డైలాగ్స్. సినిమాలో ఉన్న మెసేజ్తో మన ఆలోచన విధానాలు ఎంతో కొంత మారాలి. ఇక మూవీ పరంగా చూస్తే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి, ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండడం వల్ల కొందరికి నచ్చకపోవచ్చు. థియేటర్స్ లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం పక్కాగా చూడాల్సిన మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మరీ కిరాక్ మూవీ కాదు కానీ టైం పాస్ కోసం ప్లస్ కొన్ని మంచి మాటల కోసం ఒకసారి చూడాల్సిందే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ హాలీవుడ్ డబ్బింగ్ మూవీ అయితే అదిరిపోయింది బ్రో. అమ్మ నాన్న పిల్లోడు ఈ ముగ్గురు మంచు ఏరియాలో సపరేట్ గా అందరికి దూరంగా ఉంటారు. ఒకరోజు నాన్న అనుమానాస్పదంగా చనిపోతాడు, కొడుకేమో బ్లైండ్ అబ్బాయి. మరి చంపింది వైఫ్ చంపితే ఎందుకు చంపింది, ఇఫ్ తను చంపకపోతే మరి ఎవరు చంపారు? ఈ కోర్టు డ్రామాతో మూవీని ఎక్సలెంట్ రైటింగ్ తో సూపర్ గా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే, బీజిఎం, క్లైమాక్స్ వల్ల మూవీ కిరాక్ అనిపిస్తుంది. ఆ మూవీలో క్యారెక్టర్స్ తో పాటు నిజం ఏంటనేది తెలుసుకోవడానికి మనం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 హ్యాచింగ్ 2022 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ హర్రర్ మూవీకి కొద్దిగా దూరంగా ఉండండి. ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న 2 పిల్లలు. ఒక రోజు నైట్ వాళ్ళ పాప బయట నుండి ఒక ఎగ్గు తీసుకొచ్చి ఇంట్లో సీక్రెట్ గా దాచిపెడుతుంది. ఆ గుడ్డేమో రోజు రోజుకి పెరుగుతూ గుడ్డేనుగులా తయారవుతుంది. మరి ఆ గుడ్డు నుండి ఏం వచ్చింది అని తెలియాలంటే మీరు ఈ మూవీ చూడక తప్పదు. పొరపాటున ఈ మూవీని తింటూ చూడకండి, అలా చూస్తే తిండి లోపలికి పోదు, బయటకు వస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ లేదు, కానీ హారర్ కొన్ని వేర్డ్ సీన్స్ డిస్టర్బ్ చేస్తాయి, సో మీ ఇష్టం. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా హర్రర్ లవర్స్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ బుక్ మై షో యాప్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 8 వెనస్డే. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ సిరీస్ ని ఇప్పటికే మీలో చాలా మంది చూసేసే ఉంటారు, చూడని వాళ్ళు పక్కాగా మిస్ అవ్వకుండా చూడాల్సిందే. వెనస్డే అనే అమ్మాయిని స్కూల్లో సస్పెండ్ చేస్తారు. ఇక తన పేరెంట్స్ వాళ్ళ చిన్నప్పటి అకాడమీలో జాయిన్ చేస్తారు. తను అక్కడికి వెళ్ళినప్పటి నుండి అక్కడ మర్డర్స్ జరుగుతాయి. మరి మాన్స్టార్ గా అందరిని చంపేది ఎవరు అనేది వెనస్డే కనిపెట్టిందా లేదా అనేదే ప్లాట్. ఎమోషన్స్ లేని ఒక కోల్డ్ హార్టెడ్ పిల్ల ఈ వెనస్డే. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 50 మినిట్స్ అలా ఉంటుంది. సెకండ్ సీజన్ అతి త్వరలో రాబోతుంది, అందుకే ఇప్పుడు ఈ సిరీస్ ని రికమెండ్ చేస్తున్నా. అది వచ్చే లోపే ఈ తోపు సిరీస్ ని చూసేయండి. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 9 కేస్ ఆఫ్ కొండన. దీని అమ్మ ఇందులో ఉండే ట్విస్ట్ లకి మీ దిమ్మ తిరగడం గ్యారంటీ. ఈ స్టోరీ మొత్తం ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఏఎస్ఐ విల్సన్ పానీపూరి బండి వాడితో ఒక గొడవ జరుగుతుంది దొంగతనం కేసులో. పానీపూరి బండి వాడేమో అక్కడే చనిపోతాడు. ఈ నేరాన్ని తప్పించుకోవడానికి విల్సన్ ఏం చేశాడు? ఇంకోవైపు ఏసీపీ లక్ష్మి క్యారెక్టర్ ని తన స్టోరీని చూపిస్తారు. ఫస్ట్ 20 మినిట్స్ ఇదేదో సోది మూవీ అని మనం ఫీల్ అవుతాం. తర్వాత నుండి దెబ్బ మీద దెబ్బలాగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో క్లైమాక్స్ వరకు మూవీని చాలా బాగా డిజైన్ చేశారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ కన్నడ ప్లస్ మలయాళం ఆడియోలో ప్రైమ్ వీడియోలో ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ దిస్ థ్రిల్లర్. లిస్ట్ లో నెంబర్ 10 కథ వెనుక కథ తెలుగు. ఈ మూవీలో కూడా ట్విస్ట్లు బాగున్నాయి, కానీ ఇది ఒక లో బడ్జెట్ మూవీ కాబట్టి మూవీ ప్రజెంటేషన్ వాళ్ళకి ఉన్న మనీతో ఓకే బాగానే తీశారు అనేలా ఉంటుంది. స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. ఇదే మూవీకి ఇంకా హై బడ్జెట్ తోడై ఉంటే మినిమం గ్యారంటీ హిట్ పడేది. థియేటర్లో అయితే ఈ మూవీని నేను రికమెండ్ చేసేవన్నీ కాదు, బట్ ఓటీటీలో కాబట్టి పక్కాగా ఒకసారి చూడాల్సిందే. ఇంతకీ టైటిల్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ మూవీలో హీరో టీం
ఒక మూవీ తీస్తారు. ఆ మూవీలో యాక్ట్ చేసిన 5 మెంబర్స్ మిస్సింగ్, ఒకరి తర్వాత ఇంకొకరు మర్డర్. ఇంతకీ కిడ్నాప్ ఎవరు చేశారు? ఈ మిస్టరీ ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ విన్ యాప్. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇప్పటికే ఈ 10 లిస్ట్ మీరు చూసేస్తే ఇందులో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.